మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమ. హరి ఓం. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అనుకూల్యతావసిద్ధరస్తు. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి. ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. 2026 సంవత్సరం మార్చి నెల 19వ తారీఖు నుంచి 2027 సంవత్సరం మార్చి నెల ఆఖరు వరకు కూడా పరాభవనామ సంవత్సరం వచ్చింది. ఈ పరాభవనామ సంవత్సర ఫలితాలు చెప్పుకున్నాం. ఈ పరాభవనామ సంవత్సరానికి మీనరాశి, ఈ మీనరాశికి జన్మంలో శని ఉన్నాడు. ఈ శని 3 సంవత్సరాల 6 మాసాలు గడిచిపోయింది. ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ప్రతి మానవుడికి కూడా 30 సంవత్సరాలకు ఒక్కసారి ఏలినాటి శని వస్తుంది. ఈ శని వల్ల చాలా ఇబ్బందులు, చాలా కష్టాలు, చాలా నష్టాలు, విపరీతమైన సమస్యలు కూడా రావటానికి బాగా అవకాశం ఉంది. ఈ రాశి వాళ్ళని ఎవ్వరూ బాగు చేయటం చాలా కష్టం. ఎట్లా బాగుపడతారంటే మీరే బాగుపడాలి. ఏ జీవరాశిని హింసించకూడదు. ఆఖరికి తేలుని పావుని కూడా చంపే ప్రయత్నం చేయకూడదు. ప్రతి జీవరాశికి కూడా చేతనైన ఆహారం పెట్టండి. చెట్లకు కూడా మీరు చెప్పాలంటే ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా ఎక్కడైనా ఒక మారేడు చెట్టు వేసి పెంచండి. ఈ మారేడు వృక్షానికి వచ్చిన మారేడు దళాలు ఈశ్వరుడికి పూజ చేస్తే మీ జీవితం మొత్తం సుఖమయంగా జరుగుతుంది. ఈ రాశి వాళ్ళకి ఈ ఏలినాటి శనిలో మరి మారేడు చెట్టు యొక్క స్వభావం ఏంటంటే దర్శనం బిల్వవృక్షస్య, చూడటం చేత పరిసరం పాపనాశనం, తాకితే పాపం పోతుంది. అఘోర పాప సంహారం, వంశంలో ఎంత విపరీతమైన పాపం చేసినా పాపం పోతుంది. ఆ మారేడు దళాల్లో ఈశ్వరుని అర్చిస్తే మీకున్న సమస్త దోషాలు పోతాయి. కాబట్టి ఈ రాశివాడు తప్పనిసరిగా అన్ని గ్రహాలకి జపాలు, శనివారం శనికి అభిషేకం, సోమవారం ఈశ్వరుడికి అభిషేకం, మంగళవారం కూజుడికి అభిషేకం, ఇట్లా చేయించుకుంటూ ఎప్పుడు కూడా ఎవరికైనా అన్నదానం కానీ ఇట్లా చేస్తూ మీరు జాగ్రత్త పడండి. మీకు ఇట్లా కావాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. అట్లా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవాలి అనేటట్లయితే మా యొక్క ఫోన్ నెంబర్లు 6300061241, ఇది కాక 7801071946. ఈ 2 నెంబర్లలో ఏ నెంబర్కైనా ఫోన్ చేసి తగిన ఫీజు చెల్లించి మీ జాతకం చెప్పించుకొని మీ జాతకాన్ని తగినటువంటి దోషాలు పోవటానికి తగిన శాంతి చేయించుకోండి. అశ్రద్ధ చేయబాకండి. ఈ సంవత్సరాలు కూడా చాలా చెడు సంవత్సరాలు. సంపాదించడం కాదు కావాల్సింది, సంపాదించింది పోగొట్టుకోకుండా ఉండాలి. కొత్త సంపాదన రాకపోయినా పర్వాలే, ఉన్న సంపాదన పోగొట్టుకోకుండా ఉండాలి. వివాహం కాకపోయినా పర్వాలే, వివాహం అయిన తర్వాత వచ్చిన భార్యని నిలబెట్టుకోవాలి. మానవుడు ఎవడైనా సరే పుట్టిన తర్వాత చదువు, చదువు అయిన తర్వాత ఉద్యోగం, ఉద్యోగం అయిన తర్వాత వివాహం, వివాహం అయిన తర్వాత సొంత ఇల్లు, తర్వాత సంతానం, తర్వాత డబ్బు. ఇవి ముఖ్యమైనవి. వీటిల్లో ఏది లేకపోయినా మానవుడి జీవితం అంతా కూడా వృధా. ఏం చెబుతారంటే వయసులో సంపాదించిన డబ్బన్నా ఉండాలట, వయసులో పుట్టిన బిడ్డన్నా ఉండాలట. ఈ రెండుతో ఏది లేనివాడు వాడి జీవితం వ్యర్థంట. వయసులో సంపాదించిన డబ్బులు ఉంటే వృద్ధాప్యంలో ఉపయోగపడతాయి. వయసులో సంపాదించిన డబ్బు లేకుండా వయసులో పుట్టినటువంటి కొడుకు ఉంటే వాడు అన్నం పెడతాడు, వాడు రక్షిస్తాడు. ఈ రెండిట్లో ఈ రెండు లేని వాడి జీవితం వ్యర్థం. కాబట్టి ఈ రాశివాడు తప్పనిసరిగా మీ జాతకం చూపించుకోండి. మీ జాతకం ద్వారా పూర్తి శాంతి చేయించుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఇప్పుడు ఆదాయ వ్యయాలు, వచ్చే ఆదాయం అంతా ఖర్చు అంతా. ఇది 12 రాశులకి, మేషం దగ్గర నుంచి మీనం వరకు. ముందు మేషరాశి 11 ఆదాయం 5 ఖర్చు. వృషభ రాశి 5 ఆదాయం 14 ఖర్చు. మిథున రాశి 8 ఆదాయం 11 ఖర్చు. 5 సింహరాశి 5 ఆదాయం 5 ఖర్చు. 6 కన్యా రాశి 8 ఆదాయం 11 ఖర్చు.
7 తులారాశి 5 ఆదాయం 11 ఖర్చు. తులారాశి 5 ఆదాయం 14 ఖర్చు. వృశ్చిక రాశి 11 ఆదాయం 5 ఖర్చు. ధనస్సు రాశి 14 ఆదాయం 11 ఖర్చు. మకర రాశి 2 ఆదాయం 8 ఖర్చు. మరి 11 కుంభరాశి 2 ఆదాయం 8 ఖర్చు. 12 మీన రాశి 14 ఆదాయం 11 ఖర్చు. ఈ ఆదాయ వ్యయాలు ఇట్లా ఉన్నాయి. తర్వాత ఈ మేషం దగ్గర నుంచి మీనం వరకు ఈ 12 రాశుల వాళ్ళు ఎవరు మంచిగా పూజింపబడతారు, ఎవరు ద్వేషం చేత వంచింపబడతారు. ఇది రాజపూజ్యం, రాజ అవమానం అంటారు. గొప్పవాళ్ళ చేత పూజింపబడతాం, గొప్పవాళ్ళ చేత అవమానింపబడతాం. ఎట్లా ఉందో చూద్దాం. మేషరాశికి రాజపూజ్యం 11, రాజా అవమానం 5. వృషభ రాశికి రాజపూజ్యం 5, రాజా అవమానం 14. మిథున రాశికి రాజపూజ్యం 8, రాజా అవమానం 11. కర్కాటక రాశికి రాజపూజ్యం 2, రాజా అవమానం 11. 5 సింహరాశికి రాజపూజ్యం 5, రాజా అవమానం 5. 6 కన్యారాశికి 8 రాజపూజ్యం, 11 రాజా అవమానం. 7 తులారాశికి 5 రాజపూజ్యం, 14 రాజా అవమానం. 8 వృశ్చిక రాశికి 11 రాజపూజ్యం, మరి 5 రాజా అవమానం. ధనస్సు రాశికి 14 రాజపూజ్యం, 11 రాజా అవమానం. మకర రాశికి 2 రాజపూజ్యం, 8 రాజా అవమానం. మరి కుంభరాశికి 2 రాజపూజ్యం, 8 రాజా అవమానం. మీనరాశికి 14 రాజపూజ్యం, 11 రాజా అవమానం. ఇది ఇట్లా ఉంది. ఇక తర్వాత మనం ఏం చేయాలి? ఇప్పుడు ఈ మార్చి నెల 20 నుంచి ఏప్రిల్ 20 వరకు కూడా మరి ఈ సంవత్సరం మొత్తం స్వస్తి.